సుప్రీంకోర్టు మరియు తెలుగు రెండు రాష్ట్రాల సీనియర్ న్యాయవాది శ్రీ మాల్యాద్రి గారు మనతో ఉన్నారు. ఇంకా అనేక సోషల్ మీడియా అండ్ సేవా సంస్థల్లో కూడా వీరు తరచూ కనిపిస్తూ ఉంటారు. అభిప్రాయాలు, సలహాలు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడంలో మాల్యాద్రి గారు చాలా సుప్రసిద్ధులు. నమస్కారం అండి, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ సార్. సో ఈరోజు ముఖ్యంగా ప్రజ్వల్ రేవన్న జేడీయూ పార్టీకి ముఖ్యంగా కర్ణాటక పాలిటిక్స్పై ఇతని కేసు ఏ విధంగా ఉండబోతుందంటారు? మీ అభిప్రాయం చెప్తారా? ముందుగా ఇండియా నెక్స్ట్ యాజమాన్యానికి, వ్యూయర్స్కి, సిబ్బందికి, ఎవరైతే సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ ఉన్నారో, రాబోతున్నారో వాళ్ళందరికీ స్వాగతము, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. స్త్రీలకు సంబంధించి భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పున్నాయి, మనం పాటిస్తున్నాం. సీతారాములు అంటారు, రాధాకృష్ణులు అంటారు. ఎందుకంటే తల్లి మనకు దైవం, తర్వాతే తండ్రి పేరు వస్తాయి. తల్లి తండ్రి దైవం, తర్వాత గురువు దైవం, తర్వాత దేవుడి గురించి చెప్పుకుంటాం. తల్లిలో మాతృత్వం చూస్తాం. అట్లాంటి మన భారతదేశంలో ఇంత నీచమైన, ఘోరమైన, దారుణమైన, ఒక కీచకుల కంటే ఇంకా వేరే పదం అసలు లేని పరిస్థితి మనకు. కీచకుడు అని అంటే ఇంకా వాడు రాక్షసుడి కంటే అసలు ఏమి చెప్ప, అంతకంటే దరిద్రుడు, అధముడు కూడా చేయకూడనటువంటి పనులు చేసినట్టుగా ఆరోపించబడ్డాయి. ఎంత దారుణం అంటే, తన తండ్రిని, తాతని సేవ చేసిన హౌస్ హోల్డ్ మెయిడ్ 45 సంవత్సరాల ఆమెని చేతులెత్తి దండం పెట్టి నీకు ఇది తగదని వారిచ్చి ప్రార్థించినా కూడా మరి కనికరం కూడా చూపించకుండా దారుణంగా చేశారు అని ఒక ఫోర్స్ఫుల్ కంటెన్షన్, అలిగేషన్ వచ్చి ప్రజల ముందు వాళ్ళ హృదయాల్లో ఈ నేరాలు నృత్యమై, సంగీతమై ఈ వ్యక్తిని క్షమించకూడదు. ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చినా, ఎంత గొప్ప రాజకీయ పదవిని అనుభవిస్తున్నా, ఇతను చేసింది మారుణ, దారుణ, దమన కాండ. దానికి ఇది ఒక్కటే కాదు, ఆ పెన్ డ్రైవ్స్ సుమారు 100 పెన్ డ్రైవ్స్లో బయటకు వచ్చినాయి. 2976 ఫైళ్లతోటి ఆ పెన్ డ్రైవ్లు బయటకు వచ్చి వాటి గురించి చర్చలు జరుగుతుంటే మాకెవరికి ఏమీ తెలియదని చెప్పి అందరూ కళ్ళు మూసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. అసలు వాళ్ళ కుటుంబం కూడా చాలా విలువలు కలిగిన కుటుంబంగా చెప్పుకుంటారు. వాళ్ళ కుటుంబానికి విలువలు ఉన్నాయా లేదా అనేది ప్రశ్న కాదు ఇక్కడ. విలువలు ఉన్నా, విలువలు లేకపోయినా కానీ ఒకసారి నువ్వు ఎంపీగా చేసావు, మళ్ళా నువ్వు ఎంపీగా నిలబడే పరిస్థితి ఉంది, బాధ్యత గల. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూడాల్సింది 2019 ఎన్నికల్లో అస్సాం నుంచి ఈయన గెలిచాడు. అయితే ఏప్రిల్ 24 నాడు అస్సాంలో మళ్ళా 2 రోజుల్లో పోలింగ్ జరుగుతుందనగా ఒక స్టేడియం, అది మహారాజా స్టేడియంలో ఒక సమావేశం జరుగుతుంటే అక్కడికి 100 మంది సర్వైవర్స్, అంటే ఈ బాధితుల్లో సర్వైవర్స్ పోయిన వాళ్ళు పోంగా సుమారు 100 మంది అక్కడికి చేరితే మరి ఎంత ఘోరంగా ఇది జరుగుతుంటే ఎందుకు ఈ రేవన్నకు సంబంధించి ఎంక్వైరీ మొదలుపెట్టలేదు? ఎందుకు ఒక 0 ఎఫ్ఐఆర్ అయినా రిజిస్టర్ చేయలేదు? ఎందుకు ఎల్ఓసి ఇవ్వలేదు? అంతకంటే ముందే ఒక బీజేపీ పార్టీ ఎంపీ గారు, పేరయ్యని మనకు అప్రస్తుతం, పార్టీకి కూడా లేకపోతే పైవారికి తెలియజేశాడట, ఇలాంటి వ్యక్తులతోటి మనం కనుక ఈ పార్టీతోటి కనుక కోయిలేషన్ చేసుకుంటే ఒక అండర్స్టాండింగ్లో కనుక వెళ్తే మనకు చెడ్డ పేరు వస్తుందని కూడా చెప్పడం కూడా జరిగిందట. అయినా కూడా దాన్ని ఖాతరు చేయకుండా దానికి టికెట్ ఇవ్వటం, మళ్ళీ
అతనికి అనుకూలంగా ప్రధానమంత్రి వెళ్ళి సపోర్ట్ చేస్తూ కోయిలేషన్ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేయడం ఫామ్ అవుతుంది సెంటర్లో అని చెప్పటం, దాని మీద ప్రతిపక్షంలో ముఖ్యంగా మన ప్రియాంక గాంధీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎలా పంపించేశారు, ఎందుకు తర్వాత అయినా మీరు నోటీస్ ఇవ్వలేకపోయారు అని ఒక తీవ్రమైనటువంటి కంటెన్షన్ అలిగేషన్స్ జరుగుతున్నప్పుడు మానవ మాతృలకే కాకుండా దేవుడు కూడా సిగ్గుపడతాడు. కారణం ఏంటంటే మత్తెక్కిన మదపు టేనుగు కామంతో విచ్చలవిడిగా వయసుతో సంబంధం లేకుండా ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలతో సంబంధం లేకుండా ఇలా చేశారు అని చెప్పి వింటున్నప్పుడు మన హృదయం గగ్గురు పెడుతుంది. అంతేకాకుండా మనం గనక చరిత్ర గనక చూస్తే ఈయన ఒక పెత్తందారీ కుటుంబానికి వారసుడిగా ఉన్నాడా అనిపించే విధంగా మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇంతమంది ఇలా ఆక్రందన చెంది బాధపడుతూ ఉంటే విదేశాలకి ముందుగానే టికెట్లు అది ఏర్పాటు చేసుకుని చెక్కేసి వెళ్ళిపోతే దాని తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ తండ్రి గారిని అరెస్ట్ చేయటం, ఇదంతా చరిత్ర. మళ్ళీ దేవుడు కూడా చెప్పగా మళ్ళీ తాతగారు చెప్తే నీ వల్ల నీకు మనోవేదన చెందుతున్నాను, అది కోర్టులో ఏదనేది తర్వాత చూద్దాం, ముందు నువ్వు వచ్చి చట్టానికి లొంగిపోమని చెప్తే ఈరోజు ఉదయం అదన్నీ జర్మనీ నుంచి వస్తే అరెస్ట్ చేయటం అనేది జరిగింది. అప్పుడు దాకా మన వ్యవస్థలన్నీ ఏమైపోయినాయి. దీనికి సంబంధించిన చట్టపరమైన విషయాలు కూడా చెప్తారా అతనికి? ఇప్పుడు అనేక చట్టాలు చక్కగా వచ్చినాయి. దానికి సంబంధించి పార్లమెంట్లో అసెంబ్లీల్లో డిబేట్లు జరగడం అన్నీ జరిగినాయి. బడ్జెట్లు పెడతారు, అన్ని మాటలన్నీ చక్కగా ఎంతో ఓకదంపుడు ఉపన్యాసాలన్నీ అన్నీ చెప్పి చేసినా శిక్షలు ఇచ్చే దగ్గరికి వచ్చేటప్పటికే మనం స్టాటిస్టిక్స్ చూస్తే శిక్షలు అనేది అమలు కావడం చాలా అరుదు, పట్టడం లేదు, అమలు కావడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. లాస్ట్ డిలేస్ అనుకోవచ్చు, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ లేకపోవచ్చు, ఇలాంటి ఒకటని కాదు చాలామంది ఉన్నాయి. మన భారతదేశంలో ముఖ్యంగా ఎంతమంది ఎంపీలు ఈ విధమైన నేర చరిత్ర కలిగి ఉన్నారంటారు? చాలామంది మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి. అంటే స్త్రీలపై అనేక రకాల నేరాలు అసెంబ్లీ నుంచి వచ్చే మెంబర్స్ కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ సుమారు 134 మంది మీద ఇలాంటి కేసులు ఉన్నాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘము పోయిన సంవత్సరం చెప్పింది. ఈసారి ఇంకా ఎక్కువ పెరిగే ఉంటాయో లేకపోతే తక్కువే ఉంటాయో అనేది మనం ఊహించవచ్చు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కాకపోతే ఏంటంటే అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ 134 మంది పేర్లు బయటకు వచ్చినాయో వాళ్ళలో చాలామందికి మళ్ళీ ఎలక్షన్లలో సీట్లు వాళ్ళు నిలబడటం, వాళ్ళని ప్రచారం చేయడానికి ఇటు అధికార పక్షంలో వాళ్ళు, ప్రతిపక్షంలో మహానాయకులు వచ్చి వాళ్ళ ఆర్థిక అంగబలం చూసి ఏమండి సంస్కృతికి వ్యతిరేకంగా, భారతీయతకి వ్యతిరేకంగా, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వీళ్ళు చేసిన నేరాలన్నీ ఘోరాలన్నీ అది చేశారా లేదా అనేది పక్కన పెడితే అభియోగాలు అయితే ఉన్నాయి కదా, ఊరినే అయితే అభియోగాలు రావు కదా. అటువంటిప్పుడు వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు మరి ఎలక్షన్స్లో సపోర్ట్ చేసే విషయం మరి ఎందుకు చేశారనేది మనకు అర్థం కావటం లేదు. ముఖ్యంగా ఏంటంటే నేర చరిత్రలు కలిగిన నేతలకి పొల్లు దండాలు పెట్టి వాళ్ళేదో దైవాంశ సంభూతులుగా వాళ్ళు ఏం చేసినా తప్పు, కింగ్ కాన్ డూ నో రాంగ్ అని మనం చెప్తూ ఉంటే మరి ప్రజాస్వామ్య దేశం ఎట్లా అని చెప్పేసి అంతర్జాతీయంగా మన దేశం నుంచి మన నాయకుల గురించి క్వశ్చన్ చేస్తున్నారు. వాటికి సమాధానం లేదు. ప్రపంచ చరిత్రలో మనం చాలామంది ప్రముఖ నాయకుల గురించి మనం చూస్తే టోనీ బ్లేర్ వాళ్ళ మన కొడుకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన చేస్తే నాకేం సంబంధం లేదన్నాడు, శిక్ష వేశాడు. అదేవిధంగా జాకీ చాన్ వాళ్ళ కొడుక్కి ఆస్తి ఇవ్వలేదు, డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే వదిలేశారు. మనకు సల్మాన్ ఖాన్ కేసు కానీ ఇవన్నీ మనకు పెద్ద కేసులన్నింటిలో ఏదో విధంగా ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా కంబోడియా అనుకుంటా, కొలంబియా దేశాధ్యక్షుడు కొడుకు
మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నాడు, వదిలేశారు. చేసుకోండి, యాజ్ పర్ చట్ట ప్రకారం ఏదైతే ఉంటే అది చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మన దేశంలో కేసులు పెట్టడం కాదు కదా, వాళ్ళ మీద ఈగ కూడా వాలదు. అలాంటిది మన పరిస్థితి, మన నేర వ్యవస్థ. అయితే కొత్త చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈ చట్టాల్లో మరీ ముఖ్యమైన మార్పు ఏంటంటే రేపుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు వచ్చింది. అదేంటంటే ఎవరైనా ఇండ్యూస్ చేసి, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు సినిమాల్లో వేషం ఇస్తామని చెప్పి అలాంటి ఆమె అంగీకారంతో చేసిన అది రేప్ కింద వస్తుందని చెప్పి చట్టంలో అనేక మార్పు వచ్చింది. ఉద్యోగం ఇస్తానని చెప్పి ప్రలోభం పెట్టి, అందువల్ల ఒకవేళ ఆమె అంగీకరించింది కదా, నేను ఏదో ఇస్తానని చెప్పి చేసేసాను, అయిపోయింది, ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి చీటింగ్ కింద వస్తానుకుంటే బాలీవుడ్లో ఈ తరహా చీటింగ్ కింద రాదండి. అది చీటింగ్తో పాటు రేప్ కింద కూడా వస్తుంది కొత్త చట్టం ప్రకారం. 1/7/2024 నుంచి అలాంటిది రాబోతుందన్నమాట. కాబట్టి చట్టాల్లో మార్పులే కాకుండా అమలు చేయటంలో ముఖ్యంగా పనిష్మెంటు పడే దానికి సంబంధించి ఏ అవసరాలు ఉన్నాయో వాటిల్లో సంఘటితంగా, సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా చేయాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, లేకపోతే సంఘ సంస్కృతులు కానీ, లేకపోతే నాయకులు కానీ వీళ్ళందరూ ఆలోచించి చూడాల్సింది ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పి ఒక మేధో మదనం జరిగి పిల్లల్లో మన సంస్కృతి గురించి, మన ఉపనిషత్తుల్లో, వేదాల్లో, సాంప్రదాయాల్లో, కుటుంబంలో జరిగేటువంటి అనేక మీటింగ్స్లో వీటి గురించి చెప్పాలి. మంచి పౌరులుగా ముందు మంచి పౌరుడు అంటే మంచి పౌరుడితో పాటు మంచి భారతీయుడు కావాలి. మంచి భారతీయుడు కావాలి. సపోజ్ హిందూ అనుకోండి, వాడికి హిందూకి మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని వేదాలు ఉన్నాయి, మన దేవుళ్ళు ఎవరు, అసలు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ప్రతి శ్లోకానికి ఒక అర్థం ఎందుకు వచ్చింది, ఇవన్నీ చెప్పడం లేదు. ఇతర మతాల్లో కొంత చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మూడో క్లాసులో 3వ సంవత్సరంలోనే మదర్సాకి వెళ్తే అక్కడ ఏదో చెప్పి నేర్పిస్తున్నారు. మన 3వ సంవత్సరం పిల్లవాడిని స్కూల్కి పంపిస్తే వాడికి ఏ బి, బి సి చెప్తున్నాము, లేదా ఏ ఫర్ యాపిల్ అంటున్నాం. కానీ రాముడు ఆర్ ఫర్ రామ అండ్ కే ఫర్ కృష్ణ అనేది మనం చెప్పడం లేదు. ఎందుకంటే అది మళ్ళా మతాల్లోకి ఇంటర్ఫియర్ అవుతుందేమనే ఉద్దేశం ఏమో నాకు తెలియదు. కానీ తల్లిదండ్రుల మీద బాధ్యత ఏమైంది? వాళ్ళు ఎందుకు నేర్పించలేకపోతున్నారు? కాలం లేదు వాళ్ళకి. కాబట్టి ఆ మార్పులు అనేది రావాలి, ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే లాభం లేదు. అంతేకాకుండా నేరం చేసిన వ్యక్తికి, ఉదాహరణకి రాహుల్ గాంధీ 2 సంవత్సరాలు మాత్రమే ఆయనకి శిక్ష పడితే, అది కూడా డిఫెమేషన్ కేసులో డిస్క్వాలిఫై చేసేశారు, ఎంపీగా తీసేశారు. మళ్ళీ ఎన్నికల్లో నిలబడటానికి లేదన్నారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి తగు ఉత్తర్వులు తెచ్చుకొని దాని మీద మళ్ళీ మాట్లాడే పరిస్థితి మనకు ఉన్నా కూడా మరి భయం చెందడం లేదంటే దానికి కారణం ఏంటి? సమాజంలో ప్రతి వాళ్ళల్లో కూడా ఎక్కువ మందిలో ఏమనుకుంటున్నారంటే, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర అధికారం ఉంటే, నువ్వు విలాసాలలో కనుక జీవిస్తూ నువ్వు కనపడితే నిన్ను తప్పుడోడిగా అనుకోవటం లేదు. ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మహోన్నతమైన వ్యక్తిగా నీకు టికెట్లు ఇస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు, నిన్ను గౌరవిస్తున్నారు. ఆ సంస్కృతి పోవాలి, ఆ విధానం మారాలి. ఒక తప్పు చేసిన వ్యక్తిని ఇప్పుడు దేవగౌడ గారు ఎలా బాధపడుతూ మాట్లాడుతూ చెప్పారో ఇది కావాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఇతని మీద ఎవరు చర్చించకూడదు దీని గురించి అని చెప్పి ఒక గాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. కోర్టు నుంచి ఒక గాగ్ ఆర్డర్ తీసుకొస్తే కోర్టు నుంచి గాగ్ ఆర్డర్ అంటే ఎవరు ఈ విషయాల గురించి చర్చించకూడదు ఈయన మీద. జూన్లో 2023 జూన్లో వెళ్ళి గాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఆ గాగ్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ గాగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రజలకి అప్పుడు ఒక చర్చ జరిగిందంట. అసలు ఎందుకు ఈ గాగ్ ఆర్డర్ తెచ్చాడు? జనరల్గా ఎవరు వెళ్ళి గాగ్ ఆర్డర్ నా గురించి ఎవరు మాట్లాడకూడదు ఎందుకు తెస్తారు? అది వచ్చిన తర్వాత అనేక సందేహాలు ఈ కన్నడిగల్లో వచ్చిందంట. అది రావడమే కాదు,
ఆ చర్చల్లో తెలిసింది ఏంటంటే ఇతను 500 నుంచి 600 మంది అభాగ్యులని అతి జుగుత్సాగర లైంగిక దర్శనాలకు పాల్పడినట్టుగా ఒక డిస్కషన్ అనేది వచ్చింది అప్పుడు. దాంట్లో వాస్తవాలు ఎట్లా పక్కన ఉన్నా కూడా అంత చర్చ జూన్లో జరుగుతుంటే మరి ఎన్నికలు వచ్చింది మొన్న, ఎందుకు టికెట్లు ఇవ్వడం జరిగింది, తర్వాత పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది, తర్వాత పారిపోయిన తర్వాత ఎక్కడున్నాడు, పాస్పోర్ట్ని కూడా ఎందుకు పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు, లుకౌట్ నోటీస్ ఇవ్వచ్చు, తర్వాత దాన్ని ఏమంటారు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వచ్చు. మరి ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు ఇచ్చి ఆయన బతిమలాడితే ఏదో వచ్చినట్టు, అది కూడా వాళ్ళ నాయన బెయిల్ అప్లికేషన్ అప్లై చేసి బెయిల్ మీద బెయిల్కి వచ్చిన తర్వాత ఈయన వస్తున్నాడు. అంటే కేసులో ఆల్రెడీ ఏదైనా ఒక బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడు ఆల్రెడీ రెండో అంటే ఇంకో ముద్దాయికి అంటే మా తండ్రి గారికి ఆల్రెడీ బెయిల్ ఇచ్చారు, నాకు కూడా బెయిల్ ఇవ్వండి అని అడిగేదానికి. మరి ఇప్పుడు ఆయన జైల్లోకి పోయిన తర్వాత అక్కడ జైల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఈయనకి ఏర్పాటు చేస్తారో, మరి ఈయన్ని జైల్లో ఎన్ని రోజులు ఉంచుతారో, మన ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద, నేర వ్యవస్థ మీద ఒక ప్రెజర్ ఉంది. ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నారు. అయితే మీకు మనవి చేయాలి, బుద్ధుడు ఆయన అడవుల్లో సంచరించేటప్పుడు క్రూరముగాలు వెళ్తూ ఉంటే వాటితో వెళ్ళి ఈయన కలిసి జీవించేవాడట. సింహము, ఏనుగులు, పాములు ఈయన ఏం చేసేవి కాదట, వాటి పని అవి చేసుకునేది, ఈయన పని ఇది. అవి కూడా మంచిగా మంచి సత్ప్రవర్తనతో క్రూరత్వాన్ని వదిలి ఇది చేస్తుంటే మరి ఇది ఇట్లాంటి చేసే వ్యక్తుల్ని మానవ మృగాలని మనం అనవచ్చు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం చూడాల్సింది ఏంటంటే ప్రేమతత్వం ఎందుకు మరి మనలో రాలేకపోతుంది. నేను కూడా ఒక కన్న తల్లి బిడ్డని, నాకు అక్కలున్నారు, చెల్లెళ్ళున్నారు. ఈ సమాజంలో ఇలా అభాగ్యులు ఎవరైతే బాధపడ్డారో నా వల్ల వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే, వాళ్ళు ఇంకెవరైనా ఇలా చేస్తే నేను ఒప్పుకుంటానా అనే ఒక మేధో మదనము వస్తే ఈ పాటికి దేవగౌడ ఎలా చింతిస్తున్నాడో ఇది ఇట్లా చేసిన వాళ్ళు, వీళ్ళు సహకరించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి తప్పకుండా ఇది చేయాలి. మరొకటి, న్యాయ వ్యవస్థలో మీరు ఒక చక్కటి ప్రశ్న అడిగారు, శిక్షలు ఎలా ఉంటాయి దానికి సంబంధించి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన చట్టాల్లో అనేక మార్పులు వచ్చి విక్టిమాలజీ అని విక్టిమ్స్కి నేరం రుజువైనా రుజువు కాకపోయినా బాధపడిన వ్యక్తికి సహాయం సహకారం ఉండాలని అనేక మార్పులు వచ్చి ఇప్పటికే అనేక చట్టాల్లో విక్టిమాలజీ, విక్టిమ్స్ ప్రొటెక్షను, విక్టిమ్స్కి ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ అంటే నేరం జరిగిన తర్వాత చేయాల్సినటువంటి సహాయ సహకారాలు, తర్వాత నేరంలో జరిగే పరిశోధనకి సంబంధించి ట్రయల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్లు ఇవ్వటాలు, వీటి మీద చాలా అనేక మార్పులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చే కొత్త చట్టాల్లో ఇంకా మార్పు వచ్చినాయి. ఎలాంటి మార్పులు అంటే కొత్త చట్టాల్లో మీరు ఎక్కడ ఉన్నా బాధితులై ఉంటే మీరు ఏ స్టేషన్లో ఎక్కడికైనా వెళ్ళి కేసు పెట్టచ్చు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోతే ఈమెయిల్ ద్వారా ఇవ్వచ్చు కంప్లైంట్. 3 రోజుల తర్వాత 3 రోజుల లోపల కన్సర్న్ పోలీస్ వాళ్ళే మీ దగ్గరికి వచ్చి సంతకం పెట్టించుకుంటారు. ఏది మీరు ఇచ్చిన కంప్లైంట్ మెయిల్ ద్వారా వెళ్ళింది కదా, దాన్ని రిజిస్టర్ చేసి పరిశోధన మొదలుపెట్టి ఆ కంప్లైంట్ ఇంటికి తీసుకొచ్చి మీ చేత సంతకం పెట్టించుకుంటారు. అలాంటి మార్పులు కూడా వచ్చినాయి. సో ఇంట్లో కూర్చునే మనం కంప్లైంట్ ఎక్కడున్నా నేరం జరిగిన దగ్గరికే వెళ్ళి ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్త సిస్టంలో 0 FIR అన్నారు. 0 FIR అని పెట్టి ఆ 0 FIR ప్రతి స్టేషన్లో రిజిస్టర్ చేస్తారు. మీరు ఆ స్టేషన్కి ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేయొచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా ఇవ్వచ్చు. ఏదో విధంగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అని కావాలి. అటువంటి ఫెసిలిటీ ఒకటి వచ్చింది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సపోజ్ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అనేక మాధ్యమాల్లో దీని గురించి ఒక చర్చ జరిగినా, ఒక విషయం వచ్చినా దానికి సంబంధించిన ఎవిడెన్స్ని తీసుకెళ్ళి కోర్టులో మనం సబ్మిట్ చేస్తే అది ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఫర్దర్ పరిశోధన చేసి ఇంకా కొత్త సాక్ష్యాలు కూడా తీసుకొచ్చి వాటిని కూడా కోర్టు ముందు పెడితే వాటన్నిటిని గమనించి తప్పు చేశారని కనుక రుజువు అయితే తప్పకుండా శిక్ష పడేదానికి అవకాశం ఉండే చరిత్ర, పరిస్థితి, మార్పులు ఇప్పుడు వచ్చాయి.